ఇది ఫేస్‌బుక్ ఏదో ఎర్రర్ వచ్చింది బాపు గారు. నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అండి. ఓకే. అందరికీ నమస్కారం. గత సంవత్సరన్నర కాలంగా అప్రతిహతంగా సాగుతున్న నాట్స్ లలిత కళావేదిక శ్రీ బాపు నూతి గారి సారథ్యంలో ప్రారంభమైంది. తర్వాత మిగిలిన అద్భుతమైన నాయకుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న అశేష ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ప్రముఖ హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు. నమస్కారం జయంతి సావిత్రి గారు. నమస్కారం అండి. వారి గురించి పరిచయం మొదలుపెట్టే ముందుగా నాట్స్ ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ బాపు నూతి గారిని నాట్స్ గురించి 2-3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బాపు గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి జయంతి గారు. సో మన నాట్స్ లలిత కళా వేదిక ఒక మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా మన లలిత కళలన్నిటినీ ఈ వేదిక ద్వారా పరిచయం చేయాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది ప్రారంభించబడిందండి. సో అందుకు అనుగుణంగానే మనం వివిధ లలిత కళల మీద ప్రతి మాసము ఒక్కొక్క లలిత కళ మీద ఇది చేసుకుంటూ మన స్పీకర్స్ని మన అందరినీ పరిచయం చేసుకోవడం ఈ వేదిక ద్వారా. ఈరోజు ముఖ్యంగా మనకి శ్రీమతి జయంతి సావిత్రి గారు హరికథ గానామృతం. మన చిన్నప్పుడు చాలా మందికి వినుంటాము. మనకు హరికథలు అంటేనే మన పండగలు కావచ్చు, ఏదైనా మొట్టమొదట మనకు గుర్తొచ్చేది హరికథ. అనేక గ్రామాల్లో గ్రామీణ ప్రాంతంలో నివసించిన ప్రతి ఒక్కరికి కూడా పండగ అనగానే గుర్తుకొచ్చేదే హరికథ. అలాంటి హరికథల మీద ఈరోజు మన ముందు తరానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన ఈరోజు శ్రీమతి జయంతి సావిత్రి గారిని ఈ వేదికకి పరిచయం చేయటం మా అందరికి సంతోషంగా ఉందండి. జయంతి సావిత్రి గారు, మా నాయకత్వ బృందం అందరి తరఫున మీకు ఇదే మా లలిత కళా వేదికకి స్వాగతం అండి. ముఖ్యంగా అండి, నాట్స్ భాషే రమ్యం సేవే గమ్యం అనేటటువంటి నినాదంతో స్థాపించబడింది. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ మనము అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా భాష గురించి మేము లలిత కళా వేదిక అందరికీ తెలిసిందే. అలానే మనము గత 12 సంవత్సరాలుగా అక్షర దీపిక అనేటువంటి ఒక మంత్లీ తెలుగు మ్యాగజైన్ మన సంస్థ ద్వారా మన ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందుతుందండి. దాని ద్వారా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కానీ, మన నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి కానీ ఆ మాసపత్రిక ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా పద్య నాటకాలు కావచ్చు, తెలుగు సంస్కృతి మీద కొన్ని కార్యక్రమాలు మనము ప్రతి చాప్టర్లో చేయటం జరుగుతుంది. ఇంకా సేవ గురించి చెప్తే మొట్టమొదటగా నాట్స్ అనగానే గుర్తుకొచ్చేది 1888 ఫర్ తెలుగు అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్. దాని ద్వారా మనకి 24/7 అండి మన సేవకులు అనేక మంది, వందల మంది కార్యకర్తలు దాని ద్వారా ఇక్కడ మన ప్రవాసాంధ్రులకి ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వారికి సహాయంగా మేమున్నామంటూ వారికి తోడ్పాటును అందించడము, వారికి కావాల్సినటువంటి ఆపత్కర పరిస్థితుల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటుగా మనం అనేక మెగా వైద్య శిబిరాలు కావచ్చు, నేత్ర శిబిరాలు కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనము అనేక మెగా నేత్ర వైద్య శిబిరాలను చేయడం జరిగింది. దాంతో పాటుగా మనము మన గ్రామం మన బాధ్యత అనే దాని ద్వారా మన గ్రామాలను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అనేక గ్రామాలని మన ప్రవాసాంధ్రులు ఆ వేదిక ద్వారా వినియోగించుకోవటం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళ మంచినీటి సదుపాయాలు కావచ్చు, పాఠశాలల అభివృద్ధి కావచ్చు, కళాశాలల అభివృద్ధి కావచ్చు, యువతకి మహిళలకి ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో మనము అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. అలానే ఆటిజం మీద నాట్స్ సంస్థ మొట్టమొదటగా ఆటిజం ఆన్ వీల్స్ అనే ఒక కార్యక్రమం ద్వారా మనం హైదరాబాద్లో మిత్రులతో కలిసి ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా గ్రామీణ అటవీ ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి ఒక మన మొబైల్ వ్యాన్ ద్వారా అక్కడికి ఒక ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, అలానే వారికి
అవేర్నెస్ని పెంచడానికి మనం అలాంటి కార్యక్రమాలని ప్రతి వారం దాని ద్వారా అందించడం జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా మనము మహిళా సాధికారత మీద మన నల్లమల ఫారెస్ట్‌లో ఆర్‌డీటీతో కలిసి అనేక కార్యక్రమాలు రూపొందించాము. దాని ద్వారా అండర్ పావర్టీలో ఉన్న గ్రామాల్లో మహిళలకు తోడ్పాటును అందిస్తే ఆ గ్రామాలను పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చనే ఉద్దేశంతో మనం రూపకల్పన చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తున్నాయండి. మనకి సమయాభావం అయింది కాబట్టి అనేక కార్యక్రమాలు నాట్స్ సంస్థ చేస్తుంది. అవన్నీ ఇక్కడ మీకు natsworld.orgకి వెళ్తే మీకు అన్ని వివరాలు ఉంటాయి. మన న్యూస్ లెటర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అండి ఎలాంటి ఆపద వచ్చినా 1888 తెలుగు అది టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఎవరైనా మన మిత్రులకు అవసరం ఉంటే తప్పకుండా మీరు మన హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలానే హెల్ప్ లైన్ @natsworld.org చేయండి. మరింత సమయం తీసుకోకుండా మరొక్కసారి శ్రీమతి జయంతి సావిత్రి గారికి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ లలిత కళా వేదికకి ప్రశాంతి గారు మీకు మరలా ఇస్తున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం. నేను ముందుగా జయంతి సావిత్రి గారి గురించిన పరిచయ వాక్యాలు చెప్పి ఆవిడ గురించి ఒక చిన్న వీడియో క్లిప్ తయారు చేశాము. ఒక 30 సెకండ్లకు మించి ఉండదు. అది చూపించిన తర్వాత నేను సావిత్రి జయంతి గారిని మీ అందరికీ ఆవిడ వాక్కులతోటే పరిచయం చేస్తాను. నారద భక్తి సూత్రమే హరికథ మూలమని, హరికథ వేదజనితమని చెప్తారు. హరికథ కాలక్షేపం ఒకప్పుడు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న ప్రాచీన సాంప్రదాయపు కళ. పర్వదినాలైనా పండుగలైనా ఉత్సవాలేమైనా హరికథాగానం లేనిదే పరిసమాప్తి కాదనేవారు. రుక్మిణీ కళ్యాణం, శ్రీరామ వనవాసం, కుమార సంభవం, కుశలవ జననం ఇలా ఒక్కటేమిటి, ఎలాంటి కథనైనా అందంగా ప్రేక్షకులకి అర్థమయ్యేలా వివరించే అద్భుత కళ హరికథ. కళాకారులు లయబద్ధంగా పాడుతుంటే దానికి అనునయంగా సాగే ప్రక్కవాద్యాలతో శ్రవణానందంగా సాగుతుంది హరికథ. హరికథ అంటే సంగీతం, సాహిత్యం మరియు నృత్యాల మేళవింపు. ఇటువంటి హరికథకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. అయితే కాలంతో పాటు ఈ కళ తన ప్రాచుర్యాన్ని కోల్పోతూ వస్తుంది. పాశ్చాత్య ధోరణి కావచ్చు, లేక మన జీవిత విధానంలోని మార్పులు కావచ్చు. కారణం ఏదైనా ఇప్పుడు ఎక్కడో అరుదుగా వెతికితే తప్ప హరికథ కళాకారులు కనిపించడం లేదు. అయితే అలాంటి హరికథకు సరికొత్త ప్రాణం పోస్తున్నారు తిరుపతికి చెందిన శ్రీమతి జయంతి సావిత్రి గారు. 6 ఏళ్ల ప్రాయం నుండే హరికథను అభ్యసించి హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి పరంపరను భావితరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతున్నారు. 5 దశాబ్దాలుగా హరికథా గానాన్ని దేశ విదేశాల్లో విస్తృతం చేస్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ విభాగంలో తన విశిష్ట సేవలను అందించారు. భారతదేశంతో సహా అమెరికా, లండన్, మలేషియా దేశాలలో తన హరికథామృతాన్ని అక్కడి ప్రజలకు అందించారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా కడప జిల్లాలో ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా తన సేవలను అందిస్తున్నారు. ఎన్నో ప్రముఖ సంస్థల నుండి సన్మాన సత్కారాలను అందుకున్నారు. ఇటీవలే జనవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో అమ్ముల విశ్వనాథ అవార్డును కూడా అందుకున్నారు. దేశ విదేశాలలోని పలు సాంస్కృతిక సంఘాలు శ్రీమతి జయంతి సావిత్రి గారికి ఎన్నో బిరుదులు కూడా అందించారు. హరికథా చూడామణి, హరికథా రత్న, హరికథా కథక రాజహంస, హరికథా సరస్వతి ఇంకా మరెన్నో శ్రీమతి సావిత్రి జయంతి గారి బిరుదులు. ఇటువంటి విశిష్టమైన బహుముఖ ప్రజ్ఞ కలిగిన సావిత్రి గారిని నాట్స్ లలిత కళా వేదికకు ఆహ్వానించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా సావిత్రి గారి మాటల్లోనే ఆవిడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆవిడ గురించిన ఒక చిన్న వీడియో క్లిప్. కిషోర్ గారు దయచేసి నా గురించి ప్రజెంట్ చేస్తారా? తప్పకుండా అండి. నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే అండి.
అది స్క్రీన్ షేర్ అవుతుందండి? లేదు కిషోర్ గారు. ఓకే అండి, 1 సెకండ్. ఇప్పుడండి? అవునండి, అవుతుందండి. ఓకే. ఆడియో ఉందంటే ఒకసారి చేయండి, ఎనేబుల్ చేయండి. ఆడియో రావట్లేదా సార్? రావట్లేదు. నేను షేర్ ఆడియో అన్నాను. మీకు అది ప్లేలో ఏదైనా మ్యూట్ అయిందని చూడండి వీడియోలో. ఓకే అండి. నేను షేర్ ఆడియో ఆప్షన్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా అండి. ఇప్పుడు సౌండ్ వస్తుందండి? ఆగి. థ్యాంక్ యూ కిషోర్ గారు. నమస్తే జయంతి సావిత్రి గారు. నమస్కారం అండి. మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ముందుగా మా శ్రోతలందరికీ చక్కటి పద్యంతో ప్రారంభం చేద్దామా? తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా గణాధిపతయే నమః. శ్రీ శారదాంబికాయే నమో నమః. సత్యస్వరూపాయ సాధు హృదీపాయ పాప వినాశాయ తుభ్యం నమోస్తు. భువనైక వీరాయ మోహనాకారాయ భ్రమనివారాయ తుభ్యం నమోస్తు. రాజీవనేత్రాయ భూజాకళత్రాయ ప్రణతిపాత్రాయ తుభ్యం నమోస్తు. రాజలలామాయ రాక్షస భీమాయ ప్రాప్తకామాయ తుభ్యం నమోస్తు. ప్రణత సంరక్షణాయ తుభ్యం నమోస్తు. వారినిధి గభీరాయ తుభ్యం నమోస్తు. కోమలాంబోదర శ్యామ రామచంద్ర భక్తమందార భవదూర పరమ పురుష ఆ ఆ ఆ ఆ
చాలా అద్భుతంగా ఆలపించారండి. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి, మీ కుటుంబ నేపథ్యం, మీ గురువులు, వారి పరంపర, ఈ హరికథ పట్ల మీకు కలిగిన మక్కువ, ఇవన్నీ క్లుప్తంగా మా కోసం. సమయాభావం వల్ల మిమ్మల్ని చాలా క్లుప్తంగా చెప్పమనాల్సి వస్తుంది, ఏమీ అనుకోవద్దు. ముందుగా నేను ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు, అమెరికా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను నేను తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినందుకు, మన సనాతనమైనటువంటి జానపద కళారూపాలలో ఒక ఉన్నతమైన అగ్రస్థానంలో ఉన్నటువంటి ఈ హరికథా కళారంగానికి అపారమైనటువంటి సేవను, ఎంతో ప్రాచుర్యాన్ని కలిగించాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈనాటి మీ కార్యక్రమాలలో, మీ సాంస్కృతిక విభాగాలలో హరికథా గానాన్ని చేర్చి మా హరికథా సరస్వతికి నీరాజనాలు అందించే ప్రయత్నం చేసినటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను నేను ముందుగా తెలియచేసుకుంటున్నా. నా గురించి ఇప్పటికే మీరు చాలా వివరాలను తెలియచేశారు. నేను ప్రత్యేకంగా తెలియజేయవలసింది నా కన్న తల్లిదండ్రులైనటువంటి పెమ్మరాజు భ్రమరాంబ గారు శ్రీమతి మరియు శ్రీ పెమ్మరాజు జగన్నాథరావు గారు, నా భర్త గారు శ్రీ జయంతి సూర్య కామేశ్వరరావు గారు. నా విద్యాభ్యాసం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరంపురం గ్రామం, పవిత్రమైనటువంటి చల్లని గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి సర్వరాయ హరికథా గురుకులం. ఆ జమీందారు దంపతులైనటువంటి శ్రీ ఎస్బిపిబికే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు సంస్థాపించిన హరికథా గురుకులంలో నేను 6 సంవత్సరాల పాటు నేర్చుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ కళారంగంలో నేను 76 నుండి 1976 నుండి ఈనాటి వరకు ఈ 25వ సంవత్సరంతో 50 సంవత్సరాలుగా, అంటే 5 దశాబ్దాలుగా నేను ఈ హరికథా వృత్తిలో ఉన్నాను. దానికి మూల కారకులైనటువంటి వారు మా గురువరేణ్యులు శ్రీమన్ వడ్లమాని నరసింహదాసు గారు. హరికథా పితామహులైనటువంటి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస్ గారికి వారే చివరి శిష్యులు, వారికి చివరి శిష్యులం మేమే. అందువల్ల ఆదిభట్ట నారాయణదాస్ గారి యొక్క పరంపరలో మేము ప్రశిష్యులం కావడం మా జీవితమే ధన్యమైనట్లుగా మేము భావిస్తున్నాం. మరి ఒక గురువు గారు, హరికథా వాగ్గేయకారులలో ఆదిభట్ట నారాయణదాసు గారు అంతటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే వారిలో ప్రముఖులైనటువంటి వారు మద్గురువరేణ్యులైనటువంటి శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతిరావు భాగవతులు, మరొక్క గురువరేణ్యులు ముదపాక మల్లేశ్వరరావు గారు, మరెందరో సంగీత విద్వాంసులైనటువంటి వాళ్ళు నా ఉపాధ్యాయులుగా నాకు సంగీత శిక్షణనిచ్చారు, సంస్కృతాన్ని బోధించారు, తెలుగుని బోధించారు, హిందీని బోధించారు. అటువంటి నా గురువరేణ్యుల యొక్క ఆశీర్వచన ఫలితంతో ఒక హరిదాసురాలుగా ఈ మన అనేక మంది రసజ్ఞులైనటువంటి భాగవతోత్తముల యొక్క సన్నిధిలో దేశ విదేశాలలోనే కథాగానం చేయగలుగుతున్నాను. ముందుగా నా గురువులకు, తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నాను. నాకు ఈ పరిచయ భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు నేను ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారికి. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. 3 గంటల పాటు సాగే ఇటువంటి ప్రక్రియలో, ఈ హరికథా గానంలో ఇదంతా మీరు ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు? చాలా మందికి ఇటువంటి ప్రశ్న ఉంటుంది. నేను కూడా మీ హరికథని వినగలిగిన భాగ్యం కలిగింది. అప్పుడు నాకు కూడా స్వతహాగా వచ్చినటువంటి ఈ ప్రశ్న ఇది. అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. అటువంటి సందర్భాల్లో అన్నీ మీకు ఎలా గుర్తుంటాయి? ఇది కొంచెం చెప్పగలుగుతారా? తప్పకుండా. మా శిక్షణ ప్రారంభమే ఆ మార్గంలో ప్రారంభమవుతుంది. ఒక కథాగానాన్ని నేర్పించాలి అనంటే వారికి ఒక కథను ప్రారంభించినప్పుడు సుమారు 3 గంటల నుండి వారు దగ్గర 4 గంటల వరకు చెప్పగలిగేటువంటి వస్తువుతో ఆ కథలో కీర్తనలు గాని, పద్యాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, ప్రత్యేకంగా దానికి ఒక స్క్రిప్ట్‌ని తయారు చేసి ప్రతి ఒక్క గురువు గారు కూడా ముందర విద్యార్థులకు బోధించేటప్పుడు అన్ని గంటల కథాగానాన్ని అలవాటు చేస్తారు ప్రారంభమే. అందువల్ల ప్రతి కథాగానం కూడా 1 గంట నుండి సుమారు 5 గంటల వరకు చెప్పగలిగేటువంటి జ్ఞానంతో వాళ్ళని సిద్ధం చేస్తారు. అటువంటి శిక్షణనిస్తారు గురువులు. అనేక మంది పెద్దలు, సుప్రసిద్ధులైన భాగవతులు చేసేటువంటి కథాగానాలను విన్నటువంటి కారణంగా కూడా ఏ కథను ఏ సమయానికి ఎంతవరకు చెప్పగలగాలి అంటే అంతవరకు చెప్పడాన్ని అలవాటు చేసుకుంటారు హరిదాసులు. 1 గంట కార్యక్రమంలో కథనంతా పూర్తి చేయమన్నా చేస్తారు. దాన్ని ఒక 5 గంటలుగా, ఒక 3 గంటలుగా చెప్పమన్నప్పటికీ కూడా చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కళాకారులు.
అదండి విషయం. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇంకొక ప్రశ్న. ఇప్పటికన్నా అప్పుడు చాలా తక్కువ మాధ్యమాలు, సౌకర్యాలు ఇలాంటివన్నీ ఉండేవి. అయితే అవును. కుటుంబంతో పాటు మీరు కెరియర్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఇటువంటి సందర్భంలో మీరెదుర్కొన్న సమస్యలు కానీ, మీ అనుభవాలు కానీ, విమర్శలు కానీ, ప్రశంసలు కానీ, మీరేది కంఫర్టబుల్‌గా ఉంటే అది మీరు మాతో పంచుకోవచ్చు. సరేనండి. దానికి కారణము కుటుంబ సభ్యులండి. కేవలం కుటుంబ సభ్యులు. చిన్నతనంలో మా తల్లిగారు సుమారు నాకు 62 ఏళ్ల వయస్సు అంటే, మా అమ్మగారు నాతో పాటుగా 57 సంవత్సరాలున్నారు. హ్మ్. హ్మ్. 57 సంవత్సరాలు మా అమ్మగారు నా కోసం మాత్రమే, నా పిల్లల కోసం, నా భర్త కోసం, మా కుటుంబం కోసమే తన జీవితాన్నంతా త్యాగం చేసేశారు. కేవలం నా కళారంగాన్ని బ్రతికించడం కోసం, నేను మంచి కళాకారిణిగా పేరు తెచ్చుకుందుకోసం, మా అమ్మగారు తన జీవితాన్ని ఎలా అయితే నా కళ కోసం ధారపోసారో, రెండవది నా భర్త గారైనటువంటి సూర్యకామేశ్వరరావు గారు. నా కథాగానం ఇంకా పెద్ద పెద్దలు విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథాగానంలా ఉండాలని, హ్మ్. త్యాగరాజ సంకీర్తనలు కానివ్వండి, రామదాస్ సంకీర్తనలు కానివ్వండి, అన్నమాచార్య సంకీర్తనలు, అనేక మంది భాగవతులు చెప్పినటువంటి పురాణాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, సాహిత్యాన్ని కానివ్వండి, ఆ విధంగా నా భర్త గారు గూడా చాలా కృషి చేశారు. నా హరికథా గానాన్ని గురించి. వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్లే నాకు సమస్యలన్నటువంటివి తెలియకుండా నేను మంచి హరికథా కళాకారిణిగా కాగలిగాను. మీకు మనసుకు బాగా నచ్చిన అనుభవాలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. 1, 2 మాతో నేను పంచుకుంటారా క్లుప్తంగా? అవునండి. అవునండి. నేను నా ఇప్పటికి సరిగ్గా 50 సంవత్సరాల 5 దశాబ్దాలుగా ఈ హరికథా గాన వృత్తిలో ఉన్నాను నేను. ఉన్న తరువాత నా జీవితంలో మర్చిపోలేనివి ఏమన్నా ఉన్నాయి అనంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను చేసిన 30 సంవత్సరాల యొక్క విధి నిర్వహణలో నాకు ఎటువంటి గౌరవాన్నిచ్చారు, ఎటువంటి స్థానాన్నిచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్‌లో శ్రీ కెవి రమణాచారి గారు, వారు ఇక్కడ కార్యనిర్వహణాధికారి గారిగా వారున్నప్పుడు నాకు 7 రోజులు అన్నమాచార్య చరిత్రని కథాగానం చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. అలాగే నేను రిటైర్ అయ్యేటప్పుడు గూడా 7 రోజుల పాటు రామాయణ కథాగానాన్ని పూర్తి చేయించి, నన్ను ఘనంగా సన్మానించి నాకు పదవీ విరమణ సన్మానాన్ని చేసి ఉన్నారు. అంతే కాకుండా నేను మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కూడా ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 50 రామాయణాల దాకా చెప్పున్నాను. ఒక 100 భారతాల దాకా చెప్పి ఉన్నాను. మహాపురుషుల యొక్క చరిత్రలవి గూడా చెప్పి ఉన్నాను. నాకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించినటువంటి కార్యక్రమాల్లో కొన్ని పండిత సభలున్నాయండి. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. వారికి సంగీతం కావాలి, సాహిత్యం కావాలి, పురాణ పరిజ్ఞానం కావాలి, నటన కావాలి, హ్మ్. సున్నితమైన హాస్యం కావాలి, అవును. లాలిత్యంతో ఉన్నటువంటి నృత్యం కావాలి. ఇటువంటి కళారూపమైనటువంటి హరికథాగానాన్ని ఆదరించగలిగిన గొప్ప సంస్థలున్నాయి. మనకి విజయనగరంలో, విశాఖపట్నం కళాభారతిలో, హైదరాబాదులో ఉన్నటువంటి అన్నమయ్య పరివారం, విజయవాడలో ఉన్నటువంటి ఆదిభట్ట నారాయణదాస సంఘము, హ్మ్. విజయనగరం శంకరమఠం, ఈ ఎన్నో సంస్థలున్నాయి. నేను ఎంత ఆదరణను పొందానో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, అలాగే అమెరికాలో ఉన్నటువంటి ప్రతి సంస్థల్లోనూ కూడా నేను మరిచిపోలేని కథాగానాలున్నాయి. న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే న్యూజెర్సీలో ఉన్నటువంటి బ్రిడ్జ్ వాటర్ టెంపుల్‌లో, పిట్స్‌బర్గ్‌లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో, తర్వాత శాన్ అంటోనియోలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో, హ్మ్. అలాగే శాన్ డియాగోలో మన తెలుగువారు కనీసం లేదంటే 7 హరికథలు ఒకసారి కథాగానాలకొచ్చామంటే 7 హరికథల దగ్గర నుంచి 10 హరికథల వరకు కూడా విన్నటువంటి సందర్భాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో మరచిపోలేని మధురమైనటువంటి సంఘటనలు, మన తెలుగువారు హరికథాగానానికి ఇచ్చేటువంటి అపారమైనటువంటి అభిమానం, గౌరవం, పురస్కారం. చాలా సంతోషం అండి. ఇంకొక ప్రశ్న. మీరు రచించిన లేదా ఇప్పుడు మీరు రచించాలి అనుకుంటున్న హరికథలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ వాంగ్మయ ప్రాజెక్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క సాహిత్యాన్ని, అమ్మవారి యొక్క వెంకటేశ్వర శరణాగతి తత్వాన్ని మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ప్రచారం చేయాలని దేవస్థానం వారు సంకల్పించినప్పుడు, అప్పుడు మాకు ఆచార్య సహస్రావధానులు
పంచ సహస్రావధానులు, పుంభావ సరస్వతి స్వరూపులైనటువంటి సరస్వతి సత్పుత్రులు శ్రీ హ్మ్. మేడసాని మోహన్ గారు యొక్క అవును. ఆధ్వర్యంలో నేను వెంగమాంబ గారి యొక్క చరిత్రను నా చేత తయారు చేయించారు. దాన్ని తయారు చేయించి కొన్ని వందల కార్యక్రమాలను నా చేత ఇప్పించడమే కాకుండా, దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది హరికథా భాగవతారులకు కూడా నా చేత తరిగొండ వెంగమాంబ వారి వాంగ్మయ చరిత్రను నేను కొంత రచించి, కొంత అమ్మవారి సాహిత్యాన్ని తీసుకొని సిద్ధం చేసినటువంటి ఆ కథాగానాన్ని విశేషంగా ప్రాచుర్యం చేయించారండి. అంతేకాకుండా నేను సిద్ధం చేసుకున్నటువంటి కథాగానాలలో త్రిపురాసుర సంహారం అనేటువంటి శివ మహాపురాణంలో ఉన్న అద్భుతమైనటువంటి కథాగానం, అలాగే గరుత్మంత మాతృభక్తి అనేటువంటి చరిత్రలన్నీ కూడా, ఈ సాహిత్యాన్ని అసలు ఒక కథాగానాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనంటే, దానికి మా మూలకారకులు మా గురువు గారు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతిరావు భాగవత్. అద్భుతం అండి. ఇప్పుడు మేమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం, మీకు మనసుకు బాగా నచ్చిన సన్నివేశాలు కానీ, ఏవైనా పద్యాలు గాని 1, 2 మా గురించి వినిపించడానికి ప్రయత్నిస్తారా? తప్పకుండానండి. అలాగే. నాకు చాలా ప్రియమైనటువంటి హరికథాగానాలలో శ్రీమద్ అచ్చాడ ఆదిభట్ట నారాయణదాస్ గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కథాగానాల్లో మనకి రుక్మిణీ కళ్యాణం చాలా గొప్పది. ఎక్సలెంట్. ఆ రుక్మిణీ కళ్యాణంలో అమ్మవారు రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని గురువుగారైనటువంటి అగ్నిజ్యోతనుల వారు ద్వారకా నగరం చేరుకొని అక్కడ శ్రీకృష్ణ భగవానునికి ఆ సందేశాన్ని అందజేస్తారన్నమాట. ఆ అందజేసినటువంటి సందర్భంగా ఆ ఆ అగ్నిజ్యోతనుల వారు కృష్ణ భగవానుడికి ఆ ఉత్తరాన్ని అందిస్తారు, రుక్మిణి సందేశాన్ని. అందించినప్పుడు ఆయన చెబుతారు, కృష్ణుణ్ణి ఆశీర్వదిస్తారని. హ్మ్. ఆయనకు తెలుసు కృష్ణుడు సాక్షాత్తు విష్ణుడు అని. అవును. అయినప్పటికీ కూడా భగవంతుడికి ఆనందాన్ని కలిగించేటువంటి ఆశీర్వచనాన్ని ఇవ్వగలిగే స్థానంలో ఉన్నటువంటి వారు గురువు గారు. దేవుడికైనా గురువు గారే. అందువల్ల ఆ సందర్భంలో నారాయణదాస్ గారు చెప్పిన అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఆ నీవు పెండ్లి కొడుకు అవుదువిప్పుడు నీల నీరద శ్యామ కృష్ణ కృష్ణ ఆ రసజ్ఞతగా ఉండాలన్న ఉద్దేశంతో నేను చిడతలు తీసుకొని కొద్దిగా ఒక్కసారి పాడాలని కొంతసేపు. తప్పకుండానండి. నీవు పెళ్లి కొడుకువౌదువిప్పుడు నీల నీరద శ్యామ శ్రీకృష్ణ దేవదేవ నీ సేవ చేయ నడతెంచునయ్యా లక్ష్మీ రుక్మిణి నీవు పెండ్లి కొడుకు వౌదు ఇప్పుడు ఆ ఆ ఆ ఎంత పుణ్యమని మనవి సేతుని అంతవాని కంటి నీ అంతవాని కంటి అంతరంగమిటు తెలుపగోపినయాగంటి దేవదేవ నీ సేవ చేయ నడచెంసునయ్యా లక్ష్మీ రుక్మిణి. కృష్ణుని ఆశీర్వదించాట గురువుగా అగ్నిజ్యోతనుల వారు, శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు. కృష్ణుని భగవంతుణ్ణి ఆశీర్వదించాట, ఆనందపడిపోయాడట కృష్ణుడు. ఎందుకంటే రుక్మిణీదేవి ఎంతగా కోరుకుని ఉన్నదో కృష్ణుని భర్తగా, ఆమె గుణగణాదులు, ఆమె సౌందర్యాన్ని, ఆమె సౌజన్యాన్ని కృష్ణ భగవానుడు కూడా విని ఆమెను పట్టమనిషిగా చెట్టబట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. రుక్మిణీదేవి సందేశాన్ని తీసుకున్న తరువాత ఈ కథలో ఒక్క బమ్మెరపోతన్న గారి యొక్క అద్భుతమైనటువంటి పద్యం. ఆ ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరాధ్రముల కలిమియేడా భువన మోగన నిన్ను పొడగానగాలేని జిఫకు ఫల రస సిద్ధియేలా పురుషరత్నమా
నీవు భోగ్యోపగాలేని కనుల తవలని సౌందర్యమేలా దైదనీయధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నిరజాత నయన నీవన మాలికా గంధమవ్వలేని గ్రాణమేలా ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా కృష్ణ జన్మమేలా ఎన్ని జన్మములకు ఆ ఆ ఆ ధన్యవాదాలు. మాటలు లేవండి. నా మాట వినిపిస్తుందా సావిత్రి గారు? వినిపిస్తుంది వినిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. మాటలు లేవు. తన్మయత్వం అంటారు కదా, అటువంటి అనుభూతినిచ్చారు. ఇంకొక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి? అంటే ఈ కళను భావితరాలకు అందించాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ భావితరంలో ఎలా ఉన్నది అంటే, చాలా మంది అమ్మాయిలు హరికథాగానాలు చేయాలని, ఇప్పుడు హరికథాగానానికి ఉన్నటువంటి ప్రశస్తి ఎలా ఉన్నది అనంటే, చాలా మంది హరిదాసులు కావాలి అని అనుకుంటున్నారు. హరికథలు నేర్చుకుని కథాగానాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్న చాలా మంది అమ్మాయిలున్నారు. వారికి ఎలాగంటే ఏళ్ల తరబడిగా కొన్ని సంవత్సరాల పాటు ఒకే చోట ఉండి నేర్చుకునేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ అలా నేర్చుకుని వచ్చినప్పటికీ కూడా ప్రదర్శన ఎలా ఇవ్వాలి అన్నటువంటి జ్ఞానం వాళ్ళకి దొరకడం లేదు. ఆ అవకాశం దొరకడం లేదు. అలా నేర్పించేటువంటి గురువులకు కూడా కొంత శక్తి లేకపోవడం, వారు అలసి ఇప్పటికే చాలా వృద్ధులు కావడం, చాలా కారణాలున్నాయి. అందువల్ల మా జమీందారు గారి యొక్క సర్వరాయ హరికథా గురుకులంలో వందలాది మంది విద్యార్థినులు హరికథ పాఠశాల నుండి చక్కగా నేర్చుకుని సర్టిఫికెట్ తీసుకుని వచ్చిన వారు ఉన్నారు. కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఇటు చిత్తూరు జిల్లాలో కానివ్వండి, నెల్లూరులో, గుంటూరులో, విజయవాడ, రాజమండ్రి, అంతేకాకుండా తెలంగాణలో కరీంనగర్, హైదరాబాదు, జగిత్యాల, మంథనిలో అనేక మంది విద్యార్థినులు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పేద విద్యార్థినులు ఉన్నారు. కొంతమంది సంస్కృత కళాశాలల్లో విద్యార్థినులు ఉన్నారు. ఇందాక మీరు చూపించినటువంటి ఛాయాచిత్రాల్లో మీకు కొంతమంది ఒకే యూనిఫామ్ తో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. 11 మంది రాజమండ్రిలో. వారు సంస్కృత కళాశాల రాజమండ్రిలో. వారందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అటువంటి వారందరి దగ్గరికి మా ఇంటికి వచ్చి నేర్చుకునే వారందరికీ మా ఇంటి వద్ద, అలా రాలేనటువంటి వారి దగ్గరికి నేనే స్వయంగా వెళ్ళి వారందరికీ హరికథాగాన శిక్షణనివ్వాలి. మాతో పాటు ఈ హరికథాగానం ఆగిపోకూడదు. మా తరువాత తరం కూడా ఎలాగైనా సరే సిద్ధం కావాలని ఇప్పటికి నా దగ్గర ఒక 50-60 మంది విద్యార్థినుల దాకా నేర్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక 20 మంది విద్యార్థినుల దాకా ఉండాలి. అందువల్ల నా ఊపిరి ఉన్నంత కాలం కూడా నేను హరికథాగానంలో చాలా మందికి శిక్షణనివ్వాలన్నదే నా జీవితాశయంగా నేను భావించి అందరికీ శిక్షణనిచ్చేటువంటి కార్యక్రమంలోనే పూర్తిగా ఉన్నానండి. చాలా చాలా సంతోషం అండి. చాలా నోబెల్, అంటే అత్యుత్తమమైనటువంటి సంకల్పం మీది. అమ్మా, ఇంకొక ప్రశ్న అడుగుతున్నానండి. ఒక హరికథ నేర్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది సాధారణంగా? అయితే కొత్తవారు కానీ, ఇప్పుడు నేర్చుకోవాలి అనుకుంటున్న వారు కానీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ శిష్యులైతే వాళ్ళకి ముందు నుంచి ప్రాక్టీస్ అని సాధన పరికరాలన్నీ మీరు సమకూరుస్తారు. ఇప్పుడు సడన్గా ఇటువంటి ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, ఇక్కడ అమెరికాలో ఉన్న చిన్నపిల్లలు, అది ఎవరైనా కూడా ఇటువంటి ప్రక్రియ బాగుంది, కథ నేర్పించడం, స్టోరీ టెల్లింగ్ అంటారు ఇక్కడ నార్మల్గా, అటువంటిది చేయాలి అనుకున్నప్పుడు మీరిచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఇవ్వబోయిన సందేశం ఏమిటి? ఎంత సమయాన్ని వాళ్ళు కేటాయించాల్సి వస్తుంది ఇటువంటి ఒక ప్రక్రియ నేర్చుకోవాలనుకున్నప్పుడు? మన ఇండియాలో అయితే ఇప్పుడు ఎలా ఉందంటేనండి, దాన్ని వృత్తిగా స్వీకరించి దాని మీద వాళ్ళు జీవనాధారాన్ని కొనసాగించాలన్న నిర్ణయంతో నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకైనట్లయితే
కొత్త అవును. విద్యార్థినులకైనట్లయితే ఒక కథ 6 నెలలు పడుతుందండి తెలుగులో. 6 నెలలు. ఒక 6 నెలల పాటు వాళ్ళకి శిక్షణనిస్తే, వారు ఒక కథాగానానికి సిద్ధమవుతారు. అదే నేర్చుకుని ఉన్నటువంటి వాళ్ళైనట్లయితే 3 నెలల సమయం పడుతుంది. హ్మ్. వీరందరూ ప్రొఫెషనల్ కళాకారులుగా తయారవుతారిక్కడ. హుహు. వాళ్ళందరూ అలా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే 6 నెలల పాటు నా దగ్గరే ఉండరు. ఒక హ్మ్. నెలలో వస్తారు. ఒక 10 రోజులుంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా తయారు చేసుకుంటారు. నేర్చుకుంటారు. రికార్డ్ చేసుకుంటారు. వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో నెలలో ఇంకొక 10 రోజులొస్తారు. అలా హ్మ్. చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ అమెరికాలో గూడా చాలా మంది ఉత్సాహంగా నా దగ్గర నేర్చుకుంటున్నారు. నేను చెప్పాలి అనంటే ఆహ్, మొట్టమొదటి విద్యార్థి నా దగ్గర ఆహ్, రాజా జాలాది అని సెయింట్ లూయిస్ నుంచి అబ్బాయి నేర్చుకున్నారు. ఆయన శ్రీనివాస కళ్యాణం ఒక గంట హరికథాగానం నేర్చుకున్నాడు. అలాగే త్యాగరాజ స్వామి వారి చరిత్ర ఒక గంట కథాగానం చేయడం నేర్చుకున్నాడు. అలాగే ఆహ్, పరమేశ్వరుడి యొక్క సందర్భంగా మార్కండేయ చరిత్ర ఒక అరగంట చెప్పడం నేర్చుకున్నాడు. ఆ హుహు. తరువాత చిన్ని చిన్ని శివలీల మహత్యాలు 15 నిమిషాలు. ఇప్పుడు ఓహ్! చాలా మంది ఇంకో చిన్న పిల్లలు గూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు. శ్రీవల్లి అనేటువంటి ఆవిడ చాలా ఉత్సాహంగా ఆమె కూతురికి ఒక్క 15 నిమిషాలకు ఆవిడ గారు వయస్సు కేవలం 5 ఏళ్ళు. అచ్చమైనటువంటి తెలుగులో ఆ పాపాయి ఒక పావుగంట సేపు ఆనందంగా. ముందు ఆమెకు కొద్దిగా అలా అలవాటు చేస్తున్నాం. కొంతమంది అంటున్నారు, "మీ తెలుగులోనే హరికథా గానం కాదు, ఇదే బాణీలో మేము ఇంగ్లీష్‌లో చెప్పామనుకోండి, కీర్తనలు, పద్యాలు తెలుగులో పాడతాం. అదే గనక మేము ఇంగ్లీష్‌లో ఆ స్క్రిప్ట్ అంతా తయారు చేసిస్తే, మేము ఇంకా హరికథా గానాన్ని అటు తమిళ్ వారైనా, ఇటు కర్ణాటకలో ఉన్నవారైనా, అటు హిందీలో ఉన్నవారైనా ఎవరైనా కూడా ఆనందించగలుగుతారు. మన కథాగానాన్ని ఇంకా ఆనందంగా వాళ్ళందరూ గూడా స్వీకరించగలుగుతారని, ఆ ఇంగ్లీష్‌లో స్క్రిప్ట్ అంతా గూడా తయారు చేసి, మన శాన్ డియేగోలో ఉన్నటువంటి హైమావతి గొల్లముడి గారు, ఆవిడ హ్మ్. శ్రీనివాస కళ్యాణాన్ని ఒక గంటన్నర కథాగానంగా ఆమె ఇంగ్లీష్‌లో తయారు జేసిచ్చారు. ఇప్పుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారి యొక్క వంశస్థులు మన న్యూ జెర్సీలో నేర్చుకుంటున్నారు. రమ్య అనేటువంటి పాపాయి. తర్వాత ఇంకొక అమ్మాయి కూడా ఆదిభట్ట నారాయణ దాస్ వంశీకురాలే. మన శాన్ హోజేలో గూడా అమ్మాయి గూడా నేర్చుకుంటోంది. ఇంకా చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఈసారి హరికథా గానాన్ని నేర్చుకోవడానికి. నేను మళ్ళీ రాబోతున్నాను అమెరికాకి. వారందరూ గూడా నేర్చుకోవడానికి తప్పకుండా అందరూ మేము ఎదురు సంసిద్ధులై ఉన్నారు. చూస్తుంటాము. చాలా చాలా సంతోషం. మాటలు రావటం లేదు. నిండు కుండ హ్మ్. తొణకదు అన్నట్టుగా ఆహ్, ఆహ్, మీ మీ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే అనిపిస్తుందండి. ఇంకొక ప్రశ్నతో నేను ముగిస్తాను. తర్వాత ఆహ్, ఆన్‌లైన్‌లో ఉన్న ఎవరైనా సరే ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవచ్చు. నా చివరి ప్రశ్న 5 దశాబ్దాలుగా మీరు కాలాన్ని చూస్తున్నారు, మనుషుల్ని చూస్తున్నారు, పరిస్థితులు చూస్తున్నారు, సాంప్రదాయాల్లో వచ్చే పోకడలు చూస్తున్నారు. ఇవన్నిటితో పాటు మీరు హరికథను ముందుకు తీసుకెళ్తున్నారు కదా! అప్పటికి, ఇప్పటికి మీరు చూస్తున్నటువంటి మార్పులేమిటి? అంటే మా తరువాత తరం వారు కొంచెం మారారు. హ్మ్. చాలా పల్లెటూర్లలో, చాలా మూల మూలలో ఉండేటువంటి గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఈ హ్మ్. హరికథా గానాలు చేయడానికి. మా భాష సాధారణంగా గ్రంథంలో ఉన్నటువంటి తెలుగులా ఉండదు గానీ, కొంతవరకు కూడా తెలుగు భాషా సాహిత్యాన్ని కలిగి ఉంటుంది. హరికథా గానం చేసేటప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు వెడుతున్నటువంటి నా దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్యార్థినులందరూ కూడా చాలా పల్లెటూర్లలో పెడతారు. వారికి వారు మాట్లాడేటువంటి భాషలో వాళ్ళకు కథాగానం చెప్తేనే వాళ్ళకర్థమవుతుంది. హ్మ్. ఏమాత్రం గ్రాంథికంగా మేము మాట్లాడామన్నా గూడా సాహిత్యపరంగా చెప్పామన్న వారికి ఏమీ అర్థం కాదనమాట. హ్మ్. అందువల్ల మా మా చిరంజీవులందరూ మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి వాళ్ళేం చేస్తున్నారంటే, ఇదివరకు ఇన్ని శ్లోకాలుండాలి, ఇన్ని పద్యాలుండాలి, ఇన్ని కీర్తనలుండాలి, ఇంత సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని మేము నేర్పించడం అయితే వాళ్ళకలాగే నేర్పిస్తాం. కానీ వాళ్ళు మళ్ళీ పల్లెటూర్లలోకి వెళ్లి ఏమీ తెలియనటువంటి, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వారు. ఒక్క భక్తి తప్ప వాళ్ళకేం తెలీదు. హ్మ్. పాడే పాటను ఆనందించడం తప్ప వాళ్ళకేమీ తెలీదు. అందువల్ల పాడే ప్రతి కీర్తన, ప్రతి పద్యము, ప్రతి శ్లోకాన్ని వాళ్ళు మాట్లాడేటువంటి భాషలోకి వీళ్ళు గూడా వెళ్ళి, వాళ్ళతో మమేకమై, వాళ్ళ భాషకు, వాళ్ళ యొక్క జ్ఞానానికి తగినట్లుగా
మా పిల్లలు కథాగానాలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఎలా నేర్చుకున్నప్పటికీ కూడా సామాజిక పరిస్థితులకు అనుకూలంగా, సమయానుకూలంగా, వాతావరణానికి అనుకూలంగా ఎటువంటి చోట మనం కథాగానం చేస్తున్నాము అనేటువంటి స్పృహతో కథకులు మారి ఇప్పుడు కథాగానం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వందలాది మంది గ్రామాల్లో ఏ ఉత్సవం జరిగినా హరికథాగానం కావాలి. ఓ పెళ్లి జరిగినా హరికథాగానం కావాలి. ఎవరన్నా మరణించినా కూడా హరికథాగానం కావాలి. ఎవరన్నా గతించారంటే గానం పెట్టకపోతే ఇంక అసలు ఏమీ లేదు. అన్ని కార్యక్రమాలు ఎలా ముఖ్యం, హరికథాగానం చేయడం కూడా ముఖ్యం. అంతేకాదు చిత్తూరు జిల్లాలో అయితే హరిదాసు గారు ఎవరొచ్చి కథాగానం చెయ్యాలో కూడా ఆ మరణించేవారు ముందుగానే ఆ ధనాన్ని, ఆ పేరును కూడా రాసి కొడుకులకిచ్చి మరి వాళ్ళు ఆ పెద్దలు ముందుగానే నిర్ణయించి చెప్పేస్తారు పిల్లలకి. అటువంటి ఆదరణ ఉన్నది హరికథాగానానికి. ఏ హరిదాసు గారు ఖాళీగా ప్రోగ్రాములు లేకుండా ఉండరండి. అందరూ బ్రహ్మాండంగా శ్రీరామనవమి ఉత్సవాలు కానివ్వండి, కృష్ణాష్టమి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, దేవీ నవరాత్రులు కానివ్వండి, కార్తీక మాసాలు కానివ్వండి, శుభం కానివ్వండి, అశుభం కానివ్వండి, ఇంకా కొన్ని చోట్లయితే హరికథ సప్తాహాలు, హరికథ ఆరాధనోత్సవాలు, ఆదిభట్ట నారాయణదాస ఉత్సవాలు. అసలు హరికథా గానాలు మరుగున పడిపోయాయి అన్నటువంటి మాట అసలు ఒకప్పుడు ఉండేది, ఒక 10 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆదరణ ఉన్నది హరికథా రంగానికి. అది మేమందరం కళ్ళారా చూస్తాం. మాకు కూడా ఇటువంటి అదృష్టాన్ని కలిగజేసినందుకు మాత్రం మీకు ఎన్నో ధన్యవాదాలండి. అంటే ఏం మాటలు రావటం లేదు. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక నా పర్సనల్ అభిప్రాయాన్ని నేను పంచుకుని తర్వాత నేను ప్రేక్షకులకి ఓపెన్ చేస్తాను. సావిత్రి గారిలో నాకు చాలా ప్రత్యేకంగా నచ్చిన అంశం ఏమిటంటే ఆవిడ చాలా అడాప్టివ్ కల్చర్ కలిగినటువంటి ఆవిడ. అదే నేను ఇప్పుడు చెప్పినట్టుగా స్టోరీని ఇవాల్వ్ చేసి ఇప్పటి కాలం వాళ్ళకి అందజేయాలనేటువంటి ఒక తాపత్రయం ఆవిడలో నేను ఎప్పుడూ చూశాను. ఎన్నో సందర్భాల్లో శాండియాగో వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆవిడని కలవడం, ఆవిడతో కలిపి భోజనం చేయడం, ఆవిడ హరికథా గానం వినడం, స్వయంగా ఒకసారి మా ఇంట్లోనే నేను హరికథా గానామృతం చేసుకునే అదృష్టం నాకు ఆవిడ ప్రసాదించారు. ఇంకా చెప్పాలంటే అతి ప్రాచీనమైన సాంప్రదాయపు ఈ కళని అత్యాధునిక పోకడలతో పాటు కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేస్తూ ఆవిడ చెప్పే ఇటువంటి పద్ధతి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కళను ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవడం చాలా చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన నాట్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కిషోర్ గారు. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. నాకు ఒక చిన్న ప్రశ్న అండి. అంతకంటే ముందు ఈ సెషన్కి టాపిక్ పేరు పెట్టాలి అన్నప్పుడు నేను ఊరికే గానామృతం అని, హరికథ గానామృతం అని పెడితే బాగుంటుంది అని పెట్టానండి. బట్ పేరుకు తగ్గట్టే మీరు నిజంగానే మా అందరికీ అమృతాన్ని పంచారు. చాలా ధన్యవాదాలండి. ప్రశాంతి గారు చెప్పినట్టు నిజంగా మాటలు రావట్లేదు. ఇందులో మన కమెంట్స్లో కూడా ఎవరో ఆల్రెడీ చెప్పారు. సునీతా దేవి గారు ఏమన్నారంటే చిన్నప్పటి రేడియో హరికథ గానాన్ని గుర్తు చేశారు, ధన్యవాదములు అని చెప్పారు. చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉంది. నా ప్రశ్న ఏంటంటే అండి, ఈ మధ్య కాలంలో అంటే పిల్లలందరూ ఈ తరం వాళ్ళు రీల్స్, తర్వాత షార్ట్స్ వీటికి బాగా అలవాటు పడిపోయారు. అలాంటి పిల్లలకు కూడా మనకి హరికథలో అంటే ఇంట్రెస్ట్ తెప్పించడానికి ఈ పంచతంత్రం స్టోరీస్ అలాంటి వాటిని, చిన్న చిన్న స్టోరీస్ని కూడా హరికథ ద్వారా చెప్పే అవకాశం ఉందంటారా? అంటే హరి కథ అంటే కథనం కావాలన్నమాట. హరికథకి ఒక కథను ఆధారం చేసుకుని, ఒక స్టోరీని ఆధారం చేసుకుని చెప్పగలిగేది హరికథ. కానీ మీరు చెప్పినటువంటివి మనకి చక్కనైనటువంటివి ఈ చిన్నపిల్లలందరికీ కూడా అందించగలిగే ఉన్నాయి. వాటిల్ని మన హరికథాగాన సందర్భాలలో అది చొప్పించి మీరు చెప్పినటువంటి చక్కనైనటువంటి చిన్ని కథలుగా, నీతి కథలుగా వారికి అందించేందుకు చాలా అవకాశం ఉంది హరికథాగానంలో. అలాంటి ప్రయత్నాలు నేను తప్పకుండా చేస్తాను. మీ యొక్క సలహా చాలా బాగుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంకెవరికైనా కూడా మీకు ప్రశ్నలు ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చండి. నాదో చిన్న క్వశ్చన్ అండి. నమస్కారం సావిత్రి గారు. మిమ్మల్ని కలవడం ఇట్స్ అన్ ఆనర్. వెరీ హ్యాపీ టు సీ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు సంగీతం కూడా నేర్చుకొని ఉండాలా? అవునండి, డిప్లొమాలు పాస్ అయ్యానండి.
మీరు అంటే మీరు కాదు, ఎవరైనా హరికథ చెప్పాలి అనుకునే వాళ్ళు సంగీతం వచ్చి ఉండాలా? అవసరం లేదండి. అవసరం లేదండి. ఓకే. అంటే అంత బాగా ఎందుకంటున్నానంటే బ్రహ్మాండంగా పాడుతున్నారు. అంటే మీకు రాగాలాపనలు ఇవి కూడా వచ్చి ఉండాలి కదా! లేకపోతే అలా అంత మంచి కంఠం. ఏం చేస్తామంటేనండి, వాళ్ళకి ట్రైనింగ్‌లోనే మేము రాగాలందుతో వాళ్ళకి నేర్పించేస్తాం. ఓకే. ఓకే. వాళ్ళకి పాడడం ఎప్పుడైతే వచ్చేసిందో, వాళ్ళెప్పుడైతే నేర్చుకుంటున్నారో, కొంతకాలం అయిన తర్వాత ఒక ఏడాది కాలం అలా గడిచిన తర్వాత, వాళ్ళనేం చేస్తామంటే సంగీత శిక్షణలో వాళ్ళని జాయిన్ చేసేస్తాం. ఆహా! ఓకే. ఓకే. బావుందండి. వాళ్ళకి చాలా గాత్రం ఉంటే చాలు ముందు. ఓకే. వాయిస్ వాళ్ళకి మంచిగా బాగా బావుంటే చాలు. ఆ! ఓకే. మనం నేర్పించలేనిది ఏదన్నా ఉందంటే గాత్రాన్ని మాత్రమే, అది భగవద్దత్తం. అంతే. ఓకే. వాడు పాడగలిగేటువంటి గాత్రం ఉందంటే చాలు. ముందర హరికథ మేము ట్రైనింగ్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే. వాళ్ళు 2, 3 కథలు నేర్చుకొని, వాళ్ళు చక్కగా కథాగానాలు చేస్తుంటే నెమ్మదిగా వాళ్ళని తీసుకెళ్ళి సంగీతంలో వదిలేస్తాం. ఆహా! ఓకే. బావుందండి. ఆ! థాంక్ యూ. అలా అప్పుడు హరికథ, సంగీతం ఓహ్! 2 వస్తాయి. వెరీ నైస్. థాంక్ యూ. నా పేరు పప్పు రామారావు. ఆదిభట్ల నారాయణ దాస్ నమస్కారం. గారి మా మా వాళ్ళు అంతా ఆదిభట్ల నారాయణ దాస్ గారి చుట్టాలు మేము. మా ఆ! ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే విజయనగరంలోను. నా అవునండి. ఐ మేము జస్ట్ వాంట్ టు విజయనగర వాస్తవ్యులం. షేర్ సమ్ రెమినిసెన్సెస్ ఆఫ్ దట్ కల్చర్, విజయనగరం కల్చర్, హరికథ కల్చర్ అన్నమాట. అవును. అవునండి. నేను ఈ దేశం వచ్చి 60 ఏళ్ళు అయిపోయింది. అబ్బా! అండ్ 1964లో వచ్చాను. అండ్ ఐ హావ్ రిటైర్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ మయామి యూనివర్సిటీ అని సిన్సినాటిలో ఉన్నానన్నమాట. అక్కడి నుంచి ఇప్పటి నుంచి హ్మ్. ఇక్కడ ఉన్నాను. కానీ హ్మ్. సో మచ్ నాకేంటంటే హరికథ అంటే మాకు సంపూర్ణ రామాయణం అని హరికథ చెప్తుండేవారు. అవునండి. విజయనగరంలో ఆదిభట్ట నారాయణ గారు. ప్రతిరోజు ప్రతి చోట హరికథ అవుతూనే ఉంటుంది. ఆ! ఆ! అట్లా ఆ! స్పెషల్ కాకపోతే 3 కోవెలు ఉండేవన్నమాట అక్కడికి. ఎవరో వస్తారు, అవునండి. దాసు గారు వస్తారు. సంపూర్ణ రామాయణం. అవును. సమ్ అవును. పీపుల్ విల్ గో దేర్. తర్వాత ఏంటంటే రామ కళ్యాణం అంటే ఎవరో చేస్తుంటారన్నమాట. దట్ ఈస్ దే వే ఆఫ్ లివింగ్. అండ్ అవును. ఆల్సో అవునండి. ది పీపుల్ ఐ రిమెంబర్ మోస్ట్, మాకు దొడ్డమ్మదాసు గారని ఒక ఆయన ఉండేవారు. అవునండి. విన్నారా? పేరు దొడ్డమ్మదాసు హ్మ్. గారు. ఆయన విన్నానండి. హాస్యమే హాస్యం. దొడ్డమ్మదాసు గారు అంటే అందరూ అయిపోయారన్నమాట. ఆ కథ కంటే ఈ సచ్ ఏ రేలంగి పనికిరాడన్నమాట. వెళ్ళిన వాళ్ళంతాను. బట్ హి ఆల్వేస్ యూజ్డ్ టు కన్వే ఎ మెసేజ్. చొప్ప తర్వాత చొప్పల భాగవతారు అని ఒక ఆయన ఉండేవారు. అవునండి. చొప్పల సూర్యనారాయణ గారు. చూర్నారాయణ గారు. ఆ! అవునండి. మా చుట్టమేను. తర్వాత వన్ ఆఫ్ ది మోర్ ప్రామినెంట్ వుమెన్ హరిదాస్ ఎవరంటే ఆవిడ అసలు పేరు జ్ఞాపకం రావడం లేదు గానీ ఆవిడని కళావర రింగ్ అనేవారు. అవునండి. కళావర రింగ్ అవును. కడవరి రింగు గారు. విజయనగరం. విన్నారా? ఆవిడ ఆ! చెప్తే తెలుసండి. తెగొచ్చేసారన్నమాట. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అవును. షీ కమ్స్ ఫ్రమ్ అవును. మామూలు అక్కడ ఆ రోజుల్లోనూ వీళ్ళు దేవదాసి కుటుంబం నుంచి వచ్చిందన్నమాట ఆవిడ. అవునండి. అవునండి. ఆ! దేవదాసి కుటుంబం నుంచి అవును. వచ్చింది. తర్వాత అక్కడ అవును. ఎక్కడెక్కడ ఇదైనా సరే కళావరంగి అంటే ఎంత చక్కగా చెప్పేదో ఆవిడ. అవును. ఆ! అవును. ఆహ్, వి అవును. ఇలాంటివన్నీ కూడా ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ తర్వాత ప్రతి ఏటా వారం రోజుల పాటు క అదేది త్యాగరాజ నారాయణదాస్ ఉత్సవాలని విజయనగరం చేస్తుండేవారు. ఇప్పుడున్నాయో అవును. తెలీదు గాని. అవును. అవునండి. అదేంటే నాన్ స్టాప్ 24 అవర్స్‌ను అవును. నేర్చుకుంటున్న పిల్లలందరూ కూడా యూ గెట్ ఎ స్లాట్ అవును. టు టెల్ ది హరికథ 2:00 ఇన్ ది మార్నింగ్ ఆర్ యాహ్! 4:00 ఇన్ ది మార్నింగ్. ఆ! అవును. అవును. పిల్లలందరిని లైనప్ అవును. చేసేసి ఐ యూజ్డ్ టు సిట్ దేర్. ఆ! అది అది అక్కడ కానుకుర్తివారి సత్రంలో ఉండేదన్నమాట. అక్కడ చెప్తూ ఉండేవారన్నమాట. అవును. ఇది ఇదంతా అవునండి. కూడాను. ఐ జస్ట్ వాంట్ టు అవునండి. షేర్ ది రెమినిసెన్సెస్ అన్నమాట. నేనప్పుడు అవును. చాలా కాలం అయిపోయింది ఈ దేశం వచ్చేసి. అవును. ఆ! అవునండి. ఐ కీప్ ఇన్ టచ్ అవును. విత్ దట్ వన్. అండ్ అవును. ఆల్సో తర్వాత రేడియోలోను ప్రయాగ్ నరసింహ శాస్త్రి గారు అవును. ఎప్పుడు కూడా అవును. ట్యూన్ చేస్తూనే ఉండేవాళ్ళన్నమాట. అవును. మీరు చెప్పినట్టుగా ఎక్కడ పెళ్ళైనా ఏదైనా సరే ఇది అవును. కూడాను గుంచి అనేవారు. చేరేంకు అవును. నాన్నదాస్ ఇంటి పక్కన అవునండి. కొంచెం కూర్చునేవారు. దవసలంతా మేము కూర్చునేవారు. విజయనగరం వాస్తవ్యులమండి. నేను మీరు విజయనగరంలో విజయనగరమేనండి. ఉన్నాను. ఆహా! విజయనగరమేనండి. ఆహా! మేము కాన్కుర్తి వారి వీధిలో ఉండేవాళ్ళం. కానుకుర్తి వారు. అటుపక్క మాది అవును. దాసనపేట. ఆ! అవును. దాసనపేటలో ఉండేవారన్నమాట. తర్వాత అవునవును. ఇందులో గుంచి అని అక్కడ కూర్చునేవారు. అవునవును. అక్కడి నుంచే రావాలి. అదే ఎంత కల్చర్ అంటే విజయనగరంలోను ఈ హరికథ కల్చర్ ముఖ్యంగాను ఐ రిమెంబర్ వన్ థింగ్. ఎవరు శ్రీరంగ నాన్నబాబు గారు వీళ్ళు అంతా కూర్చునేవారన్నమాట. ఎవడో అవును. వస్తారు, కుర్రాడు వచ్చేవాడు. కుర్రాడు వచ్చేసి
నాన్నబాబు గారు ఎవడండి అని అంటే పలానా అని చెప్తాను. మా శెట్టి గారి ఇంట్లో పెళ్ళి అండి, ఓ పద్యం రాసి పంపించమన్నాను. అంటే పద్యాలు చదవడం కూడా పెళ్ళికి అది కల్చర్ అన్నమాట. అనేసరికి అవును. నాన్నబాబు గారు అనేవారు, "ఒరే వెళ్ళి కాఫీ పట్టరా" అనేవాడు. ఫ్రీ కాఫీ అనమాట. ఆ కాఫీ పట్టుకొచ్చి అవును. రాయిచ్చేవాడు అన్నమాట. ఏంటి పెళ్లి కొడుకు పేరేమిటి, పెళ్లి కూతురు పేరేమిటి అని అంతా పద్యం రాసి పంపించేవాడు అనమాట. ఇట్ వాజ్ ఎ గ్రాండ్ కల్చర్ అండి. నేను ఐ గ్రూ అప్ ఇన్ దట్ అవును. కల్చర్. జస్ట్ వాంట్ టు సే. అవును. అవును. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అయితే నమస్కారం అండి. నా పేరు సాయి ప్రభాకర్. మీరు ఒర్లాండోలో వచ్చారు. నమస్కారం. ఒర్లాండోలో అవునండి. మీరు అదిగా చాలా బాగా నమస్కారం చెప్పారండి. అండి. ఇప్పుడు కూడా చాలా చక్కగా అవునండి. చెప్పారు మీరు. యాహ్! అవునండి. నాకు చిన్న విషయం చెప్పాలనిపించింది. మీరు ఆదిభట్ల నారాయణదాస్ గారి పేరు చెప్తుంటే చాలా మంది తెలిసే ఆ! ఉంటుంది. లలితా ఆ! సహస్రనామాలు అచ్చ తెలుగు పదాలతో ఆయన తెలుగులో తల్లి వినికి రాశారండి. అని రాశారండి వారు. ఆ! తల్లి వినికి. అది చాలా అద్భుతం. చాలా మంది తెలీదు. అచ్చ తెలుగు పదాలు అవును. వాడేవారిలో అంటే కవి అయిన హరికథ కాకుండా ఆయన సాహిత్యంతో కూడా అద్భుతమైన పరిచయాలు ఉన్నాయండి. అవును. ఆ! అవునండి. హ్మ్. చాలా బాగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలండి. నా పేరు శేషగిరిరావు. ఖమ్మం నమస్కారం. మెట్టు. సావిత్రి గారు అద్భుతంగా నమస్కారం. ఉంది. మన ఈ నమస్కారం. వేదిక ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా నమస్కారం. ఉంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఎస్ఎస్ పప్పు గారు అని ఉన్నారు కదా! వారు చెప్పినట్టు ఐ థింక్ కళావరింగ్ గారి పేరు చెప్పారు మీరు. వారికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో కూడా మంచి సన్నిహితం ఉన్నట్టుంది వారు. అవునా? లక్ష్మీ నరసింహ గారు, అవునండి. నరసమ్మ గారు ఏదో ఉండేది పేరు. నేను ఆయన బయోగ్రఫీ చదివినప్పుడు ఆ! విన్నాను. లక్ష్మీ నరసమ్మ గారు. అవును. కళావరింగ్ అని అంటుండేవారని అవునండి. ఐ థింక్. యాహ్! ఇప్పుడు అవును. అవును. హరికథ ఆడవాళ్ళలో చెప్పేవారన్నమాట. చాలా మొట్టమొదటి అద్భుతంగా ఉంది. హరికథా భాగవతారిణి ఆవిడేనండి. కళవరింగు గారి మొదటి భాగవతారిణి. ఐ సీ. ఆడవాళ్ళు అంతకు ముందర చెప్పలేదు. ఓహ్! ఐ ఆ సీ. తర్వాత వచ్చారు. మొదటి భాగవతారిణి ఆవిడే. రైట్. రైట్. ఈ వేదిక ద్వారా నాకు 2 ప్రశ్నలు. ఒకటి మీవి ముఖ్యంగా అభినందించాలి. అత్యద్భుతమైన ప్రోగ్రామ్ మోడరేట్ చేశారండి. నాకు తెలుసు వారు ప్రశాంతిరామ్ గారు మేము మాట్లాడుకుంటుంటాం. ఆవిడ కూడా మంచి కవయిత్రి. ఆవిడ పద్యాలు, పాటలు చాలా షేర్ చేస్తూ ఉంటారు నాతో. ఆహా! సో, మేము అవును. కూడా ఇలా లిటరసీ పరంగా సాహిత్యపరంగా మాట్లాడుకుంటుంటాం. చాలా సంతోషం. అయితే మీవి ఏమన్నా వీడియోస్ గానీ, రికార్డింగ్స్ ఏదైనా ఉంటే మన యొక్క ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులకి షేర్ తప్పకుండా. చేయండి. నేను కూడా తప్పకుండా బాపు చేస్తాను. గారి సారథ్యంలో ఇది ఒక అలాగే. 2 సంవత్సరాలు బట్టి సాగుతున్న అలాగే. గొప్ప చాలా సాహిత్య హరికథా వేదికకి నేను కూడా గానాలున్నాయి. ఒక మీకు కోఆర్డినేటర్‌నండి. పంపిస్తాను. పంపించండమ్మా ఒక్కసారి. అవునండి. అదే అలాగే. విధంగా ఇందాక పెద్దలు మన కిషోర్ నారయ్య గారు అడిగినట్టు ఇది హరికథ. అంటే హరి యొక్క కథ. ఆ! ఖచ్చితంగా కాంటెక్స్ట్‌ని డీవియేట్ అవ్వకుండా మనం మధ్యలో ఎన్ని ప్రక్రియలైనా పెట్టుకోవచ్చు. అంటే అవును. పంచతంత్రాలు అవును. పెట్టొచ్చు. సినిమా ఎంత గొప్ప పాటలు మాట కూడా చెప్పారు. అందంగా తీసుకురావచ్చు. ఎంత గొప్ప మాట ఆ చెప్పారండి. ఎంత శానిటీ గొప్ప మాట చెప్పారు. దెబ్బతినకుండా అవును. అవును. హ్మ్. అవునండి. రైట్. రైట్. చాలా గొప్ప అట్లా మాట. కూడా ఏదన్నా ఆలోచించి నిజంగా ఇక్కడున్నటువంటి అమెరికాలో చాలా సంస్థలున్నాయమ్మా. ఇట్లా అవును. అగ్రగామిగా ఉన్న మా నాట్స్ గాని, ఇలాంటి సంస్థల ద్వారా ఇక్కడ తక్కువ నేను చూసింది కూడా నేనొచ్చి తక్కువ సంవత్సరాలే 15 సంవత్సరాలయింది ఈ దేశం. కానీ హరికథలు నేను చాలా తక్కువ చూసా మా స్టేజెస్ మీద ఇక్కడ. అలాంటిదేదైనా అవకాశం ఉండి ఇక్కడ పిల్లలకు కూడా చేయించగలిగితే అది చాలా గొప్ప తప్పకుండా. అంటే ఈ కళ బతుకుతుంది 10 కాలం. అవును. అవునండి. అంతేనమ్మా నా తప్పకుండా ప్రశ్న. చేస్తాను. చాలా సంతోషం. తప్పకుండా చేస్తాను. కలవటం. నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సావిత్రి గారు. వేరే నమస్కారం. మీతో ఇటువంటి విశేషాలు, అనుభవాలు పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు సంకల్పించిన ఈ హరికథ ప్రచారంలో మేము కూడా ఏ విధంగానైనా పాలు పంచుకోగలిగితే దయచేసి తప్పకుండా మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. బాపు నూతి తప్పక. గారు, మిగిలిన ఆహ్, నాయకులందరి సహకారంతో మీకేదైనా సహాయం కావాలన్నా నాట్స్ ద్వారా తప్పకుండా మీకు అందుతుందని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కిషోర్ నారే గారికి, బాపు నూతి గారికి, మిగిలిన లలిత కళా వేదిక సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అమ్మ నేను కూడా లలిత కళా వేదిక మన నాట్స్ వారందరికీ కూడా ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు అనంటే ఆహ్, మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పూజించేటువంటి వారందరి యొక్క హృదయాలను భగవంతుడి దగ్గరికి సులభంగా ఎటువంటి సమయాభావం లేకుండా చ ఎంతో త్వరగా భగవంతుడి పాదాల దగ్గరికి మనస్సుని చేర్చగలిగేటువంటి కళారూపం ఒకే ఒక్క కళారూపం
అది హరికథాగానం మాత్రమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి గొప్ప కళారూపాన్ని ఈ రోజున మీ నాట్స్ ద్వారా ప్రపంచమంతా అందరూ కూడా విని ఈనాటి ఈ ఇంటర్వ్యూని విని ఆనందించగలిగేటువంటి అవకాశాన్ని, నాకు నా జీవితానుభవాలను పంచుకునేటువంటి భాగ్యాన్ని కలిగించారు. నేను ప్రత్యేకంగా బాపు గారికి, కిషోర్ గారికి, ఇంకా తగినటువంటి సభ్యులు ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళందరికీ, ప్రశాంతి, మీ వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. నేను చాలా ధన్యురాలిని అని నేను భావిస్తూ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. నా కిషోర్ గారు, జీవితంలో మరచిపోలేని ఘట్టాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సర్వీస్, వెంకటేశ్వర స్వామి వారికి, అన్నమాచార్యుల వారికి నా అనేకమైనటువంటి జన్మ జన్మలకు కృతజ్ఞతలు. ఆ మాటతో ముగిస్తూ. చాలా గొప్ప విషయం చెప్పారు. మీరు పివిఆర్కే ప్రసాద్ గారి టైంలో వర్క్ చేశారమ్మా? తర్వాత వచ్చానండి నేను. తర్వాత నేను వచ్చారా? 1992 వచ్చాను. వారు 1985, 86 లోనే వారు పివిఆర్కే ప్రసాద్ గారు. ఐసి ఓకే. థ్యాంక్స్ అండి. అయితే ఒకే ఒక్క సారీ బాపు గారు, ఒకే ఒకటి, మీ దగ్గర గజేంద్ర మోక్షం గాని, ప్రహ్లాద చరిత్ర గాని, లేదంటే రుక్మిణి కళ్యాణ్ ఇలాంటివి స్పెసిఫిక్ గా మీవి ఏమన్నా ఉన్నాయండి. నేను అది పంపిస్తాను. ఆ వీడియో కావాలంటే మా ఇంట్లోనే నేను గజేంద్ర మోక్షం పెట్టాను. అంటే ప్రత్యేకించి పంపిస్తాను. బాపు గారు, భావం లేకుండా మీకు అందజేస్తున్నానండి. మీరు ముగించండి. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉండండి. చివరి ప్రశ్న, మనకి సమయాభావం అవుతుంది కాబట్టి సావిత్రి గారికి కూడా ఇండియాలో బాగా లేట్ అవుతుంది. ఇంకెవరికైనా ఉంటే చివరి ప్రశ్న అండి, మాట్లాడవచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకొని. సావిత్రి గారు నమస్కారం అండి. నా పేరు శ్రీనాథ్. నమస్కారం అండి. నమస్కారం. ఒక చిన్న ప్రశ్న. మనకి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో మనకి హరికథ అనేది అందరికీ సుపరిచితం. మనకి హరికథ వేరే భాషల్లో కూడా ఉంటుందండి. అంటే మనకి తమిళ్లో, మరాఠీ అట్లా వేరే భాషల్లో కూడా ఇది ప్రాచుర్యం పొందిందా? ఉందండి. ఇప్పుడు తమిళంలో ఉంది, కన్నడలో ఉందండి. తమిళంలో కానివ్వండి, కన్నడలో కానివ్వండి, వాళ్ళు కూర్చునే కథాగానం చేస్తారు. అంటే మనకి హరికథ పితామహుడు అంటే మనకి ఆదిభట్ల నారాయణ దాస్ గారు చెప్తారు కదా. ఈ వేరే భాషల్లో కూడా వీరేనా ఇన్స్పిరేషన్? ఆదిభట్ల గారేనా? ఆదిభట్ల గారు ఇన్స్పిరేషన్ అవునో కాదో తెలియదు కానీ, వారు మాత్రం ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఇన్స్పిరేషన్ అయ్యి ఉన్నట్లయితే మన కథాగానంలాగే వాళ్ళ కథాగానం కూడా ఉండేది. కానీ మనం చెప్పినట్లుగా మన కథాగానాల్లో సంగీతము, సాహిత్యము, నృత్యము, నటన, ఏకపాత్రాభినయంలా ఉండేటువంటి సంఘటనలు, తరువాత భక్తి, మనవి నవరసాత్మకంగా మన హరికథాగానం ఉంటుంది. వారి తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానీ వారు కూర్చునే కథాగానం చేస్తున్నారు. మనకి ఒక ఏదైనా ఒక దృశ్యం వచ్చింది, ఏదైనా ఒక సంఘటనలో గజేంద్రుడు, ఒక ద్రౌపదీదేవి మాన సంరక్షణం జరుగుతోంది. ఆ సమయంలో ద్రౌపదీదేవి ఎలా విలిపించిందో ప్రతి హరిదాసు అక్కడ నటించి చూపిస్తాడు హరికథాగానంలో. తమిళంలో, కర్ణాటకలో వాళ్ళు అలా ఉండదు, పాత్ర పోషణ ఉండదు. అది భక్తి రసాత్మకంగా కానివ్వండి, శృంగార రసాత్మకంగా కానివ్వండి, దుఃఖ శోక రసం కానివ్వండి, భక్తి రసం కానివ్వండి, మన తెలుగులో ఉన్నట్లుగా ఉండదు. ఎందుకంటే వారికి నారాయణదాస్ గారు లేరు, మన తెలుగులో మాత్రం వాళ్ళు చేస్తారు కథాగానాలు. త్యాగరాజ రామాయణం అన్ని కూర్చుని వాయిద్యంతో, రాగాల తోటి, స్వరాలతోటి చేస్తారు. చాలా సంతోషం అండి. మనకి అలాంటి చాలా ఆనందదాయకం. చాలా సంతోషం అండి. ఐ థింక్ మన సమయాభావం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలోని సావిత్రి గారు, మరొకసారి మీరు ఈ కార్యక్రమాన్ని మీ అద్భుతమైన గానంతో మీకు నచ్చిన మన సంక్రాంతికి మంచి ఇదైనటువంటి దాంతో ముగిస్తే బాగుంటుందండి. దానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని సంధానకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ రామ్ గారు, మీకు మన లలిత కళా వేదిక కోర్ టీంకి స్వాగతం అండి. తప్పకుండా మన సభ్యులందరితో పాటు మీరు చాలా చక్కగా నిర్వహించారు. అలానే మనకి ఈ లలిత కళా వేదికకి శ్రీమతి సావిత్రి గారిని పరిచయం చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా చక్కగా జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో వారి చిన్నప్పటి జ్ఞాపకాలను పొందిన పప్పు గారు, మన ప్రశ్నలు అందరూ కూడా చాలా చక్కగా మరిన్ని విషయాలు తెలియటం జరిగింది. చాలా ధన్యవాదాలండి పప్పు గారు, మీ జ్ఞాపకాలని ఈ వేదిక ద్వారా పంచుకున్నందుకు. అలానే ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నారంటే దానికి మన
కోర్ టీం సభ్యులండి. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కిపశ్రీ గారు ఈ కార్యక్రమానికి చైర్గా వ్యవహరిస్తున్నారు. అలానే మన మురళీ మేడ్చర్ల గారు, సాయి అరప్రగడ్ గారు, సాయి ప్రభాకర్ గారు, శ్రీనాథ్ జంధ్యాల గారు, కిషోర్ నారే గారు, గిరి గారు, ఇంకా అనేక మంది వెనక మనకి కోర్ టీం నుంచి ఈ కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. వారందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలానే ఈ కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే మన మిత్రులు చెప్పినట్టుగా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలుపెట్టాము 2 సంవత్సరాల క్రితము. ఇప్పుడు మన ప్రస్తుత అధ్యక్షులు మదన్ పవన్పాటి గారు, అలానే మన చైర్మన్ గారు, నాట్స్ చైర్మన్ గారు ప్రశాంత్ పిన్నమనేని గారు, మరొకసారి వారికి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహిస్తున్నాం అంటే మన నాయకత్వ బృందం నుంచి వారి సపోర్టు ఆల్వేస్ మనకి ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సావిత్రి గారు మీకు మరొక్కసారి ఈ వేదికకు వచ్చినందుకు మా నాయకత్వ ధన్యవాదాలు. తరఫున అండి, అలానే మన కళావేదిక సభ్యులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ఒక మంచి గానంతో ముగిస్తే బాగుంటుంది. మళ్ళీ ఏదైనా ఒక మంచి పద్యంతో ముగించమని అడుగుతున్నారు సావిత్రి గారు. తప్పకుండానండి. అలాగే. మన శ్రోతల కోసం అండి. అవును, అవును. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియము, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియము, నితాంతాపార భూత దయయో తాపసమందార నాకు దయచేయగరే, తాపస మందార మాకు దయచేయగరే. ఆ ఆ ఆ ఆ చాలా శ్రావ్యంగా ఉందండి. ధన్యవాదాలండి. చాలా చక్కగా ఈ కార్యక్రమానికి మంచి పద్యంతో ముగింపునిచ్చాం. తప్పకుండా అండి, మనము చాలా మంచి విషయాలు చెప్పారు మన శ్రోతల కోసం, మన ముందు తరం కోసం. భవిష్యత్తులో కూడా మనము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుందామండి. మీ సహకారం తప్పకుండా మాకు అవసరం ఉంటుంది. నాట్స్ తరఫున ఎలాంటి మనము హరికథని విస్తృతపరచడానికి ఎలాంటి సహకారం కావాలన్నా ముందు తప్పకుండా కలిసి పనిచేద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం. ప్రశాంత్ గారు, మీ ఉచ్చారణ చాలా 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 శ్రావ్యంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది తెలుగు ఉచ్చారణ. చాలా శ్రావ్యంగా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ. మా అమ్మ నేర్పించిందండి. చాలా బాగుంది. స్వాగతం అండి మా కమిటీలోకి. నమస్కారం.